యాక్చువల్గా పవన్ సరావత్ కావచ్చు, మన కోచ్ కృషన్ నోడా గారు కావచ్చు, విజయ్ మాలిక్ గురించి గోల్డ్ అని ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ ఫీలింగ్. సో విజయ్ మాలిక్ గురించి మీరేం చెప్తారు? ఆయన డెఫినెట్గా గోల్డేనండి. అంటే బేసిక్గా విజయ్ మాలిక్ని మేము తీసుకున్నప్పుడు అంటే హుడా సార్ విజయ్ మాలిక్తో కానీ, కిషన్ దుల్తో కానీ, లేదా మంజీ శర్మతో కానీ ఢిల్లీలో వర్క్ చేశారు. సో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అంటే అదొక 3-4 years వాళ్ళతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో మాకంటే ఎక్కువ కూడా కిషన్ కుమార్ హుడ్డా సార్కి తెలుసు ఆయన గురించి, విజయ్ గురించి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేనైతే మాత్రం క్యాంపులో వచ్చినప్పటి నుంచి విజయ్ని దగ్గరగా చూడడం జరిగింది. అంటే ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ బేసిక్ ఏంటంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ రావడానికి కూడా అంటే పవన్ ఈవెన్ దో ఈజ్ అ క్యాప్టెన్, పవన్కి క్యాప్టెన్ ప్రెజరు, తర్వాత యాజ్ ఎ రైడర్గా ప్రెజరు, యాజ్ ఎ సూపర్ స్టార్ పవర్ స్టార్ ప్రెజర్ అంతా ఉంది పవన్ పైన. ఆ ప్రెజర్ అంతా ఈజ్ చేయడానికి ఒక డెప్టీ కావాలి. ఆ డెప్టీ క్యాప్టెన్ విజయ్ మాలిక్, నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఇన్ఫాక్ట్ ఏంటంటే ఆన్ మ్యాట్ మీరు కూడా చూసిన 8 matchల్లో చూస్తే విజయ్ మాలిక్ రోల్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఆ కీలకం డెఫినెట్గా కీలకం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ అంత ఫ్రీగా ఆడుతున్నాడు అనేసి అంటే దానికి మూలకారకుడే విజయ్. సో ఆ విజయ్లోనే విజయం అన్నది ఉంది. సో అది మనకి డెఫినెట్గా మనకి అది కనపడతా ఉంది. సో విజయ్ మాలిక్ గోల్డ్ కంటే ఇంకా ఏమైనా ఉంటే మనం ముందుకి చూడొచ్చు. డైమండ్ అనొచ్చు. అంటే టూ ఎర్లీ టు సే బట్ ఈజ్ అ డైమండ్. ఆశిష్ నర్వాల్ గురించి ఏం చెప్తారు? తను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా కొన్ని మ్యాచ్లు బికాస్ ఆఫ్ ఆశిష్ నర్వాలే మనం గెలవడం జరిగింది. అండ్ పవన్ సరావత్కి సరైనటువంటి సెకండ్ రైడర్ అండ్ థర్డ్ రైడర్ ఈ సీజన్లో లభించాడు. సో దాని గురించి ఏం చెప్తారు? బేసిక్గా ఆశిష్ నర్వాల్ని సీనియర్ నేషనల్స్లో మేము స్కౌటింగ్లో చూసాం. సీనియర్ నేషనల్స్కి నేను కోచ్ సార్ మేర్వాన్ వెళ్ళటం జరిగింది. అక్కడ సేమ్ అదే 81 నాకు నేమ్ కూడా తెలియదు. ఆ 81 నేమ్ మనకు కావాలి. 81 నెంబర్ ఎవరిదైతే ఉందో ఆ ప్లేయర్ మనకి ఆప్షన్లో కావాలి. సో ఆప్షన్ నుంచి మనం తీసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాం మేము. కోచ్ కూడా ఏమైనా మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే పేరుతో ఎప్పుడు మేము మాట్లాడదు, ఎక్కస్సి అనేసి అంటే 81 అనమాట. సో ఆ 81 నెంబర్ని మేము 101% తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే సీనియర్ నేషనల్ చాలా బాగా ఆడాడు గోవా తరఫున ఆయన. సో ఆడిన తర్వాత ఇప్పుడు అంటే లాస్ట్ సీజన్స్లో మనకి రాహుల్ చౌదరి, నీలేష్ సాలంకిని ఒక కాంబో అని పిలుస్తాం మనం. అంటే సెకండ్ రైడర్, మీరు అన్నట్టు థర్డ్ రైడర్ కూడా నీలేష్ సాలంకే వర్క్ చేసాం. సేమ్ అలానే మనకి ఆశిష్ నర్వాల్ యాజ్ ఎ నీలేష్ సాలుంకేని రీప్లేస్ చేశాడు అనుకుందాం. సో అలానే రాహుల్ చౌదరి మన ఎలాగూ లేడు కనుక పవన్ షరావత్ ఉన్నాడు. పవన్ షరావత్కి నీలేష్ సాలుంకే రాహుల్ చౌదరికి ఎలా చేశాడో అలాగే మనకి ఆశిష్ నర్వాల్ యాజ్ ఏ సెకండ్ రైడర్, థర్డ్ రైడర్, డూ ఆర్ డై, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అందులో యూజ్ అవుతా ఉన్నాడు.